Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతిపై ఆత్మరక్షణలో టీడీపీ. అమరావతి వెనుక తెలుగుదేశం పార్టీ నేతల, ఆ పార్టీ అనుకూల సామాజిక వర్గం ఆర్థిక ప్రయోజనాలు అనే అంశాన్ని పక్కన పెట్టి చూసినా అమరావతి అనేది ఒక భ్రమరావతిగా కనిపిస్తుంది. ఎంతసేపు మాటలే తప్ప చేతల్లో ఏదీ సాధ్యం కాదనే విషయం చంద్రబాబు 7 ఏళ్ల పాలన తర్వాత క్లారిటీ వస్తోంది. దానికి తోడు 33,000 ఎకరాలు చాలవు. కొత్తగా భూములు కావాలని గత 2 ఏళ్లుగా ఎత్తుకున్న పాట అమరావతిపై ఏమైనా కలలు కలిగిన వారిని కూడా నిర్ఘాంతపోయేలా చేసింది. అటు ఇదివరకే భూములు ఇచ్చిన వారు తమ భూముల గతి తేల్చకుండా మళ్ళీ భూముల అని భయపడుతూ ఉంటే, కొత్తగా ఈ వ్యవహారంలోకి తమ భూములను కూడా లాగేసుకుని దుంపనాశనం చేస్తారేమో అని చుట్టూ ఉన్న వాళ్ళు ఆందోళన పడుతూ ఉన్నారు. ఇక అమరావతి అభిమాన సంఘాలు కూడా 2వ విడత భూసేకరణ అనే మాట తర్వాత కిక్కురు మనడం లేదు. ఉన్న భూములను పప్పు బెల్లాలలా పంచుతూ ఇప్పుడు 2వ విడత భూసేకరణ అంటే ఇంతకీ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుందనే ఆందోళన ఈ సంఘాల్లో కూడా ఇప్పటికే పుట్టింది. అప్పటి వరకు చంద్రబాబు ఏదో చేస్తాడని భావించిన అమరావతి అభిమాన సంఘాలు కూడా బాబుగారి భూదాహం, ప్రత్యేకించి 2 ఏళ్ల కిందట అధికారంలోకి వచ్చిన తరువాత ఇంకా భూమి కావాలనే నినాదాన్ని సమర్థించలేకపోతూ ఉన్నారు. ఏతావాత తెలుగుదేశం పార్టీ దినసర కూలీలు తప్పిస్తే సోషల్ మీడియాలో కూడా అమరావతిపై వ్యామోహాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఇదే సమయంలో కరోనా విపత్తు తర్వాత ప్రపంచ పోకడే మారిపోయింది. నగరంలో ఉండే పని చేయాలనే కాన్సెప్ట్ పోయింది. ఆఖరికి పెద్ద పెద్ద టెక్ దిగ్గజ కంపెనీలు కూడా కనీసం ఆఫీస్ స్పేస్ రెంట్లను మిగిల్చుకున్నా మంచిదే అనే భావనతో ఉద్యోగులకు వారంలో 2 రోజులు ఆఫీస్కు వచ్చి పనిచేయండి చాలన్నట్టుగా ఉన్న సీట్లలోనే 2 రోజుల పాటు ఒక్కో ప్రాజెక్టు వాళ్ళను సర్దుతున్నారు. ఐచ్ఛికంగా నెలలో 8 రోజులు పనిచేయమనే వారిని కూడా మీరు ఆఫీస్కి రావాలంటే ముందుగా సీట్ రిజర్వ్ చేసుకుని రావాలనే కండిషన్లు పెడుతున్నాయి. అంటే ఆఫీస్ స్పేస్ను తగ్గించుకుని అందుకు సంబంధించిన రెంట్లను సేవ్ చేసుకోవడానికి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే పరిస్థితి గత 5 ఏళ్లుగా నడుస్తూ ఉంది. ఇది మరింత పెరగవచ్చు కూడా. కొత్తగా వచ్చే కంపెనీలైనా ఉన్న కంపెనీలైనా ఆఫీస్ స్పేస్ అనే అంశాన్ని తేలికపరుస్తున్నాయి. ఇంటి దగ్గర నుంచి పని అంటూ చాలామంది ఉద్యోగులకు తాము కోరుకున్న చోట నుంచి పనిచేసే అవకాశాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏదో పిల్లల చదువుల కోసం ఇప్పుడు తాము సిటీల్లో ఉంటున్నాం తప్ప వర్క్ ఫ్రమ్ హోమ్తో పల్లె నుంచి కూడా ప్రశాంతంగా పనిచేసుకునే అవకాశాలను వాడుకోలేకపోతున్నాం అనే వారి సంఖ్య కూడా గణనీయంగా మారుతోంది. ఇలాంటి వాస్తవిక ధోరణితో చూస్తే చంద్రబాబు చెప్పే రంగుల రాజధాని ఒక ప్రహసనంగా మారుతోంది. ప్రపంచమే ఒక నగరంగా మారిన వేళ ఇప్పుడు ఛూమ్ మంతర్ అన్నట్టుగా తన నగరాన్ని తన టోపీ నుంచి తీస్తానన్నట్టుగా చంద్రబాబు ఆదిలో ఇచ్చిన కలరింగ్ కొంతమందిని మంత్రముగ్ధులను చేస్తుంది. అయితే నగరం అనేది అలాంటి మాయాజాలం కాదని, అది సహజ సిద్ధంగా డెవలప్ కావాలి తప్ప అలా నగరాన్ని కట్టుకుంటూ పోవడం అనేది ఎక్కడా సాధ్యం కాదని వాదించే వారి వాదన విలువ ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఒకవైపు ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి ఈ మధ్యనే చంద్రబాబు గారి ఆర్థిక మంత్రి ఏకరువు పెట్టారు. 99% ఆదాయం కేవలం ఉద్యోగుల జీతాలకు పెన్షన్లకు సరిపోతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. మరి ఇలాంటి పరిస్థితులలో ఉన్న ఒక రాష్ట్రం మహత్తర నగరం ఎలా నిర్మించగలుగుతుంది అనేది కనీస ఆలోచన ఉన్న వారికైనా తట్టాల్సిన ప్రశ్న. ఇలాంటి వారి కోసమే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటూ ఒక తోచిన పదాన్ని వదిలాడు చంద్రబాబు నాయుడు. మరి ఇప్పటి వరకు అమరావతి కోసం చేసిన అప్పులే 1000 కోట్లు ఉన్నాయి. కేంద్రం నుంచి గుంటూరు, విజయవాడలకు వచ్చిన నిధులను కూడా అమరావతికే పెట్టారు. అవి కాకుండా ఏపీకి ఏ ప్రాజెక్టు వచ్చినా అది రాయలసీమకు చెందాల్సిందైనా ఉత్తరాంధ్రకు చెందాల్సిందైనా దానిని అమరావతి ఖాతాలోకి వేసేస్తున్నారు. ఒక్కో ఎకరా అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు కావాలట. ఈ మధ్యనే కొత్తగా సెలవిచ్చారు ఈ విషయాన్ని. మరి ఎకరాకు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 33,000 ఎకరాలను చదును చేసి రోడ్లు వేయాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి? మరి ఆ 1000 కోట్లను అమరావతి ఎప్పటికీ సంపాదించుకుని తనను తాను అభివృద్ధి చేసుకోవాలి. అందుకే చంద్రబాబు అప్పులు తెచ్చి అమరావతి మీద తమ ప్రయోజనాల కోసం పోస్తున్నారు. అయిన కాడికి తమ ప్రయోజనాలు నెరవేరితే చాలు. ఇక రాష్ట్రం ఏమైపోతేనేం? అడిగితే అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనాలి. కానీ అప్పులు చేసి మరీ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి. తమ తాతగారి సొమ్మైనట్టుగా రూపాయికే ఎకరాను కూడా పంచాలి. ఇది అమరావతి వ్యాధ.